ఈరోజైతే ఈ టమాటాలతో ఈ ఎగ్స్తో నేను స్పెషల్ చేయబోతున్నాను. నా వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అలాగని ఎగ్గు టమాటా అయితే కాదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి, చివరి వరకు చూడండి. చేయబోతున్నాను ఒకటి. ఇంట్లోనైతే కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. వేసుకొని బాగా తిప్పేసుకుందాం. సాల్ట్ ఇంకో దాంట్లో వేస్తాం కాబట్టి చెప్పను, మీరు చూడండి. వేయను సాల్ట్ మీద. ఈ ఎగ్ అయితే ఇలా పోసుకోవాలి. పోసుకున్నాం కదా, వెంటనే మూత పెట్టేయాలి. మళ్ళీ ఒకసారి మనం ఇలా తిప్పేసుకొని తిప్పేసుకున్నామా, పీసులుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒకటి చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. చూసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకుందాం. ఏంటా అనుకుంటున్నారా, మిస్ అవ్వమాకండి. ఈ అల్లం పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకున్నాంగా. ఇప్పుడు ఎమ్మట ఈ ఆమ్లెట్ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకుందాం. గుర్తొచ్చిందా? అర్థమైపోయి ఉంటుందిలేండి మీకు, ఎవరు తక్కువ వాళ్ళు కాదులేండి. ఈరోజు వేసేసుకున్నాం ఆమ్లెట్ ముక్కలు. ఎలా మగ్గిపోయినాయో అస్సలు నోరు ఊరిపోతుందండి, రియల్గా చెప్తున్నాను. ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. ఈ టమాటా ముక్కలు, ఈ కర్రీ నేను చేసేది. ఇప్పుడు వెంటనే ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తిప్పొద్దు, లేకపోతే ఆమ్లెట్ ముక్కలు చిత్ర అయిపోతాయి. మూత వేసుకుందాం. అయితే వేసేసుకుందాం. కొంచెం వేసుకోవాలి కారం, ఎందుకంటే ఆమ్లెట్లో కొంచెం వేసుకున్నాం కదా ఇందాక, కోడిగుడ్డు దాంట్లో. కొంచెం ధనియాల పౌడర్. తిప్పొద్దండి, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ తిప్పొద్దు. ఎలా ఉందో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుందా? అసలు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. చికెన్ ముక్కలకే వస్తాయా, ఇలా ఆమ్లెట్ ముక్కలకు రావా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.